హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం పప్పు మామిడికాయ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పప్పు 1 కప్పు, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు 3, మామిడికాయ 1, తాలింపు కోసం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, అలానే పసుపు, ఉప్పు, కొద్దిగా కారం, నూనె. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పప్పు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 50% పప్పు ఉడికిన తర్వాత దీనిలో టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. అలానే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పావు గంట ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పప్పులో వేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.